టమాటా చెట్టు చూడండి తోటలో. ఇవి కోసేసి పెట్టేశాను, ఒక 2 వచ్చాయి. అలాగే ఇదంతా తోటకూర. ఇంకా నేను చేయలేదు, కొద్దిగా చేశాను. ఇలాగ వస్తాయి. కాకరకాయలు చూపిస్తాను పదండి. ఇదిగో చూసారా, కాకరకాయలు. ఇదిగో కొంత చెట్టు ఒకవైపు ఎండిపోయింది. ఇదిగో ఇది మళ్ళీ మంచిగా పెట్టింది చూసారా. కట్ చేసేసాను నేను. వంకాయలు ఒకే ఒక చెట్టు, బట్ చూడండి మొగ్గలు ఎన్ని ఉన్నాయో. అలాగే కాయలు కూడా ఉన్నాయి. నేను కట్ చేసేసాను, మొత్తం కట్ చేసేస్తే ఇలాగా మళ్ళీ పువ్వులు పెట్టిందనమాట. చూడండి. అలాగే ఈ వంకాయలది ఇది ఇక్కడ ఇది రౌండ్ వంకాయలు ఇవి, అవి కోలవి. ఇవి కూడా అన్నీ కట్ చేసేసాను నేను, ముదిరిపోయినట్లు అయిపోతే. తోటకూర చూడండి, పెద్ద పెద్ద ఆకులు. ఇది ఇవన్నీ కట్ చేసి పడేసాను. మనము కాపు అయిపోయిన తర్వాత కట్ చేసేస్తే మళ్ళీ కొత్తగా మళ్ళీ చూడండి పువ్వులు అవి పెడతాయి అన్నమాట ఎప్పటికప్పుడు. ఎందుకంటే ఇవి చిన్న చిన్న గ్రో బ్యాగ్స్ కాబట్టి మనం ఎక్కువగా ఎదిగిపోయేటట్లుగా ఉంచకూడదు. ఎక్కడికక్కడ కట్ చేసి అనవసరమైన ఆకులు అన్నీ ఎప్పటికప్పుడు తీసిస్తూ ఉండాలి. చూడండి. నాకైతే సంతోషంగా ఉంది. ఇదిగో తోటకూర కూడా బాగా లేచింది చూసారా. ఇదంతా తోటకూరే. తీసి లేతగా ఉన్నప్పుడే తీసేస్తే సరిపోతుంది. ఇవి వేసినవి కావు. నేను చెప్తూ ఉంటాను కదా, విత్తనాలు లేచిపోతూ ఉంటాయని. వాటంతటవే లేస్తాయి అన్నమాట. ఎందుకంటే పెద్ద పెద్ద చెట్లు ఇవి అయిపోతాయి. ఆ విత్తనాలు మళ్ళీ పడుతూనే ఉంటాయి అందులోని. ఎందుకంటే మనము టెర్రస్ వేస్ట్ ఏదైతే ఉంటుందో ఆ వేస్ట్ని పాడు చేయకుండా మొత్తం చూడండి ఇలాగా వేసేస్తూ ఉంటాం కదా ఎప్పటికప్పుడు. ఇగో ఇది తోటకూర విత్తనం అనమాట, చిన్నది ఉంటుంది. ఆ టెర్రస్ వేస్ట్ వేసినప్పుడు మళ్ళీ లేచిపోతూనే ఉంటాయి. కాబట్టి తోటకూరకైతే కొదవ ఉండదు. మన ఇంట్లో హ్యాపీగా ఫ్రెష్గా తోటకూర కోసుకొని మన ఇంట్లో మనము చేసుకోవచ్చు. టెర్రస్ గార్డెన్ యొక్క బూన్ అనమాట అది. తోటకూర మాత్రం ఒక విధంగా చెప్పాలంటే, నేను టెర్రస్ గార్డెన్ పెట్టిన దగ్గర నుంచి కూడా తోటకూర అయితే మరి వెయ్యడం అంటూ లేదు. ఇదిగో చూడండి, ఇదంతా తోటకూర చిన్నది లేచింది, ఇంకా కొంచెం పెద్ద పెద్దవి అవుతాయి అన్నమాట. ఇది కాకర చెట్టు నుంచి పడిపోయింది. అదిగో ఇది లేచింది. ఇవి బాగా మళ్ళీ అందుకుంటాయి. ఎందుకంటే ఇదిగో ఇది కూడా కాకరే.